Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Data Breakdown Analysis for Monday అంటే 16th March 2026. ఒకసారి క్విక్గా ఈరోజు మనకి నెక్స్ట్ సెషన్ కోసం అంటే మండే సెషన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దట్ మనకి ఏం ప్లాన్ చేసుకుంటే అండ్ ప్రైస్ ఎలాంటి రియాక్షన్ ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో దిస్ వాజ్ బేసిక్గా ప్రైస్ యాక్షన్. ఒకసారి క్విక్గా ట్రిమ్ అయితే చేస్తాను సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ పోస్ట్ మార్కెట్లో కూడా రెగ్యులర్గా చూడడం వల్ల ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ అనేటివి ఐడియా వస్తాయి. అండ్ ఆస్డ్ యూ పీపుల్ టు డ్రా దీస్ లెవెల్ అంటే ఈ లెవెల్ నుంచి అట్లీస్ట్ ఒక వాట్ డు వి కాల్ సో ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోమని చెప్పారంటే సేమ్ వే అండ్ సేమ్ రిప్లికేట్ చేసి పెట్టినా కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఆ రోజు కోసం బేసిక్గా ఎలా ఉండింది అంటే సో ఎవరైతే బేసిక్గా ప్రొపరైటరీస్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో క్లయింట్స్ బేరీజ్ ఉండే అండ్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం బేరిష్ ఎఫ్ఐఎస్ కంప్లీట్గా హెడ్జ్ చేసి ఉండే వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా సేమ్ వే అంటే ప్రైస్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. దే వర్ వెయిటింగ్ ఫర్ ఎనీ న్యూస్ అన్నట్టుగా కూడా డిస్కస్ చేసుకుండే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీస్ యాక్చువల్గా బుల్లిష్ ఉండే అండ్ వీళ్ళిద్దరికి బయాస్ ఉండే ఆ రోజు. సో బేసిక్గా ఇలాంటి డేస్ ఏంటి అంటే ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాం. అండ్ ఓవరాల్గా డేటా చూసుకుంటే ఏంటి అంటే ఒక సైడ్ వేస్ స్ట్రక్చరల్ ఒక వ్యూలా అయితే కనిపించింది. అండ్ సేమ్ వే మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ వైజ్ ఉన్నా సరే అట్లీస్ట్ ఇది బ్రేక్అవుట్ అవుతే ఈ లెవెల్ వరకు అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు బుల్లిష్ చేయొచ్చు. అండ్ ఇది కూడా వెరీ లో ప్రాబిలిటీ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే అట్లీస్ట్ ప్రైస్ దీనిపైన క్లోజ్ అవుతూ ఉంటే కన్ఫర్మ్ చేసి క్లోజ్ అవుతూ ఉంటే ఇది ఒక మీడియం టు లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక కూడా మీడియం ప్రాబిలిటీ బేరిష్ అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ సైడ్ వేస్ ఉంటారో సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది వర్క్ అయింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మార్కెట్లో ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది అనమాట. అండ్ ఆ రోజు నైట్ చూసుకున్నా కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా హ్యూజ్ రెడ్లో అయితే క్లోజ్ అయి ఉండే. సేమ్ వే మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చాలా రెడ్లోనే క్లోజ్ అయింది. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా చాలా రెడ్లోనే అంటే అట్లీస్ట్ 200-300 పాయింట్స్ డౌన్ ఉండింది. బట్ అది అట్లీస్ట్ మన ప్రీ మార్కెట్లో కొంత రికవరీ అయితే ఉంటుంది. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ లైక్ దట్. సో నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మంచి హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అయింది. సో మనం ఏం ప్రెడిక్ట్ చేసుకుంటుండే సో ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ లెవెల్ యాక్ట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి వస్తూ ఉంటే దట్ వుడ్ బి అంటే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక సైన్ అయినా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా ఉండే. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సేమ్ వే నెక్స్ట్ క్యాండిల్ చూస్తే కంప్లీట్గా బేరిష్ క్యాండిల్. అండ్ ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూడండి గ్యాప్ డౌన్ అయింది, దాని తర్వాత ప్రైస్ సస్టైన్ అయి పైకి వెళ్ళి అక్కడి నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది. సేమ్ వే ఇంతకుముందు మనం లెవెల్ చూసుకున్నా కూడా గ్యాప్ డౌన్ అయింది, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత ప్రైస్ చూసుకుంటే మళ్ళీ ఒక అప్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. అండ్ ఇలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి బేసిక్గా. అందుకనే పర్సనల్గా నేను ఈవెన్ ఇండికేటర్ గ్రూప్లో కానీ ఇక్కడ కూడా ఎప్పుడైనా సరే లోవర్ లెవెల్స్లో చేజ్ చేయడానికి మనం రెడీగా ఉండకూడదు. బికాజ్ లోవర్ లెవెల్స్లో ఎక్కువగా రీటైలర్సే చేజ్ చేస్తూ ఉంటారు అండ్ మోసపోతారు కూడా. ఎప్పుడైనా సరే షార్ట్ చేయడానికి ఇలాంటి ఒక బౌన్సెస్ని చూసుకోవాలి బేసిక్గా ఎప్పుడైనా సరే. సో ఎలాగైతే మనం బై ఆన్ డిప్స్ అనుకుంటా ఉంటామో సేమ్ వే సెల్ ఆన్ రైజ్ అనడానికి కూడా మనకి బేసిక్గా రిట్రేస్మెంట్స్లో కానీ 50 MA రిజెక్షన్స్లో కానీ సో ఇలాంటివి వెతుక్కోవాలన్నమాట ఎప్పుడైనా సరే. అది ఇక్కడ నుంచి పొజిషనల్గా ఉన్నా దట్ విడ్ బి అంటే హెల్ప్ఫుల్ అవుతుండే బేసిక్గా. బట్ ఈ ఏరియాస్లో లోవర్ లెవెల్స్లో బేసిక్గా పర్సనల్గా నేనైతే అంత ఇష్టపడను. అండ్ బికాజ్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఎక్కువగా రీటైలర్స్ ట్రాప్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రొపరైటరీస్ బుల్లిష్ ఉండే అనమాట. ఈవెన్ దో ప్రైస్ డౌన్ అయింది సో వాళ్ళు అట్లీస్ట్ లాస్ బుక్ చేసుకుని నెక్స్ట్ పొజిషన్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటారు. సేమ్ వే లైవ్ మార్కెట్లో కూడా చూసే అట్లీస్ట్ గ్యాప్ డౌన్ అయింది బట్ డేటా అంతా హ్యూజ్గా అవ్వలేదు. ఓన్లీ థింగ్ వాజ్ పొజిషనల్గా బేరిష్ అనే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ పొజిషనల్గా బేరిష్ ఉండే. టీకే సో ఎప్పుడైనా సరే మనకి బేసిక్గా క్లియర్గా ఆలోచించండి 2-3% మూవ్స్ అనేవి ఎవ్రీ క్వార్టర్కి
2 or 3 సెషన్స్ అలా ఉంటాయి, బికాజ్ ఈవెంట్ బేస్డ్ కావచ్చు, న్యూస్ బేస్డ్ కావచ్చు, ఇలాంటివి అనేటివి వెరీ రేర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఆ ఒక్కరోజు ఆలోచించుకొని ఆ రోజు ట్రేడ్ చేసిన మనీ వచ్చినా కూడా ఎవ్రీ టైం 2% తర్వాత కూడా ఇంకా వెళ్తుందేమో, 1.5% తర్వాత కూడా ఇంకా వెళ్తుందేమో అనే ఒక గ్రీడీ ఉంటుంది మనకి. సో దానివల్ల ఏంటి అంటే రెగ్యులర్గా మళ్ళీ అలాంటి ట్రేడ్సే చేసి మనం ఈరోజు అట్లీస్ట్ ఎప్పుడైతే ఈవెంట్ డేస్లో మనం ఎర్న్ చేసిన, క్యాప్చర్ చేసిన పాయింట్స్ కానీ మనీ కానీ మిగతా డేస్లో మనం పోగొట్టుకుంటూ ఉంటాం, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్. సో ఎప్పుడైనా సరే మార్కెట్ సైడ్ వైజ్లోనే ఉంటుంది. బట్ ఇట్లాంటి ఈవెంట్ డేస్ వచ్చి అది క్యాప్చర్ చేసుకొని తర్వాత కొంచెం కన్జర్వేటివ్ మోడ్లో ట్రేడింగ్ చేసినా కూడా దట్స్ ఫైన్. కానీ ఎవరు కూడా అంత కన్జర్వేటివ్గా ఉండరు. ఎవ్రీ టైం ఇలాంటి మూవ్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి డౌన్లో చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్నోసార్లు రీటైలర్ సైకాలజీ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నాం, అండ్ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ చూడండి పైకి ఎలా వెళ్ళింది. సో సేమ్ వే నేను గ్రూప్లో కూడా అట్లీస్ట్ నేను కొంచెం కన్జర్వేటివ్గా కనిపించుండొచ్చు, ఓల్డ్ స్కూల్లా కనిపించవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వెరీ రేర్ వస్తాయి. ఆ రోజు మనం మళ్ళీ ఇదే మైండ్ సెట్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు అప్పుడు ఈ డేస్ ఈ లోవర్ లెవెల్స్లో చేజ్ చేయకూడదనే మెయిన్ థీమ్ కానీ ఆ సెటప్ కానీ అప్పుడు ఐడియాకి వస్తూ ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్స్ అనేటివి కూడా టీకే యా. అండ్ ఎప్పటి నుంచి మనం అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చి రిజెక్షన్ తీసుకొని బ్రేక్ అవుతున్నా కూడా పర్సనల్గా ఎక్కువ హై అంటే అట్లీస్ట్ ఒక ప్రాబబిలిటీ హై కన్విక్షన్ ఉంటా ఉండే. బట్ ఎప్పుడైతే లోవర్ లెవెల్స్లోనే ఫామ్ అయ్యి సైడ్ వే స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది, అండ్ సేమ్ వే ఈవెన్ ఇండికేటర్ వచ్చినా కూడా అట్లీస్ట్ ఏడిఆర్ అనేది అప్పటికే 1.5% ఆ రేంజ్లో అయితే డౌన్ ఉండే. సో క్లియర్గా మీకు ఇక్కడ నుంచి చూపిస్తా, ఈ క్లోజింగ్ దగ్గర నుంచి చూసుకుంటే అప్పటికే మనకి చూస్తే 1% అయింది. అండ్ దాని తర్వాత కూడా క్యాండిల్స్ అసలు పైకి వెళ్ళలేదన్నమాట. ఒకసారి క్విక్గా ప్లే చేసి అయితే చూపిస్తా. యా, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. అట్లీస్ట్ ఇక్కడ నుంచి వచ్చినా కూడా అదొక యూజ్ ఉంటుండే, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సేమ్ వే ప్రైస్ అనేది ఇంక ఇక్కడి వరకు చూసుకుంటే ఈ లోవర్ లెవెల్స్లో చేజ్ చేసి స్టక్ అవ్వడం కంటే ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. పొజిషనల్గా ఎవరైనా బేరిష్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఈ లెవెల్స్లో పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నా కూడా చాలా మంచి ట్రేడ్ అవుతుంది అది. అండ్ ఎప్పుడైనా సరే ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు, డైరెక్ట్ కింద ఓపెన్ అయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లోవర్ లెవెల్స్లో ట్రేడ్ అవాయిడ్ చేయడం. సో ట్రేడ్ తీసుకున్నప్పుడు లాస్ అనేవి ఎలా ఉంటాయి సేమ్ వే. అండ్ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఆల్రెడీ మనకు ఒక సపోర్ట్ జోన్ ఉంది, అండ్ సేమ్ వే ఒక ఛానల్ సపోర్ట్ జోన్ కూడా ఉంది. టీకే ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇలా లోవర్ లెవెల్స్లో చేజెస్ ఎప్పుడు చేయరు. సో ఇలాంటి హయ్యర్ హైస్ వాటిపైన లోవర్ హైస్లోనే చేజ్ చేస్తూ ఉంటారు సెల్ ఆన్ రైజ్ ఉన్నప్పుడు. టీకే ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ సేమ్ వే సిగ్నల్ వచ్చినా కూడా పర్సనల్గా సజెస్ట్ చేయలేదు, బికాజ్ ఈ లోవర్ లెవెల్స్లో చేయకూడదు కాబట్టి. సో సేమ్ వే ఐ డిడ్ంట్ అప్డేట్ ఇన్ షీట్ యాజ్ వెల్. సో క్లియర్గా ఇండికేటర్ వర్క్డ్ వెరీ వెల్, బట్ నేనే పర్సనల్గా మేమే వద్దన్నాం కాబట్టి దీన్ని కూడా అప్డేట్ అయితే చేయలేదు. అండ్ క్లియర్గా సిగ్నల్ కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. షార్ట్ తర్వాత కూడా ఈ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకున్నా కూడా ఈ లెవెల్స్ వరకు వస్తూ ఉండే, బట్ సమ్హౌ ఆ కన్విక్షన్ లేకుండే. అండ్ క్లియర్గా చూడండి ఒక కంప్లీట్ శాండ్విచ్ ప్యాటర్న్ లాంటి క్యాండిల్స్ సేమ్ సిమిలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి దాని తర్వాత క్లియర్గా మళ్ళీ షార్ట్ సిగ్నల్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కూడా ఈ రేంజ్ వరకు అయితే వచ్చింది. సేమ్ వే అట్లీస్ట్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా కూడా క్లియర్గా మనకైతే తెలుస్తుంది ఈ సపోర్ట్ దగ్గర అయితే డేటా అనేది ప్రైస్ అనేది ఆగిపోయింది అని చెప్పేసి. యా, అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ అండ్ ఎప్పుడైతే డేటాలో మనకు కనిపించకుండా సేమ్ వే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిన ట్రేడ్స్ చాలా రేర్గా ఉంటాయి, బికాజ్ మంత్లీ 1 or 2 సెషన్స్ నుంచి ఇలాంటివి జరగదు. సో ఇలాంటివి వచ్చినప్పుడు అవాయిడ్ చేసి రిలాక్స్గా ఉండడం బెటర్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత క్లీన్గా మనం క్యాప్చర్ చేస్తున్నాం పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. సో అవాయిడ్ చేయడం కూడా నేర్చుకోవాలి ఎవ్రీ టైమ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇదే మైండ్లో పెట్టుకొని సో ఈరోజు టార్గెట్ వస్తుంది అని ఎవ్రీ టైం లోవర్ లెవెల్స్లో చేస్తూ ఉంటారు. సో అలా మీరు కూడా అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం చేయకండి. అండ్ ఇక్కడ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరీజ్ ఉండే మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉంటారు. సో ఇలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో యా, ఈవెన్ దట్స్ ఫైన్. నెక్స్ట్ అండ్ ఈ క్లయింట్స్లో కూడా ఎవరైతే బుల్లిష్ అంటే పైకి వెళ్తుంది అని ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యూజ్ లాసెస్ అయితే చూసి ఉంటారు. అండ్ ఎవరైతే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కొంతమంది పైకి వెళ్తుందని కొంతమంది కిందికి వెళ్తుందని వాళ్ళ స్ట్రాటజీస్ అయితే బిల్డ్ చేసినారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్ళు చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి వీళ్ళని కంబైన్ చేసి చూడలేము. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బేసిక్గా పొజిషన్స్ ఎలా బిల్డ్ చేసినారో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. టీకే యా, అండ్ దిస్ వాజ్ ఆల్ అబౌట్ ఫ్రైడేస్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండ్ ఇలాంటి సినారియోస్ ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది, సో దట్ ఒక ఐడియా అనేది వస్తుంది. టీకే యా,
అండ్ ఇన్ కేస్ మీకు ఈ డేటా పాయింట్స్ కానీ సో జనవరిలో డిసెంబర్లో వర్క్ అయినట్టు యాక్చువల్గా ఫిబ్రవరిలో వర్క్ అవ్వదు, బికాజ్ డైరెక్ట్ మన టార్గెటెడ్ జోన్స్లోనే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతూ ఉండే. ఈవెన్ మార్చ్లో చూసుకున్నా కూడా కొన్ని సినారియోస్ అలానే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఎప్పుడైనా సరే బౌన్సెస్ ఇచ్చి మళ్ళీ డౌన్ఫాల్ అనేది చూస్తూ ఉన్నాం. బట్ ఎస్టర్డే మాత్రం చాలా అంటే హ్యూజ్ మంచి గ్యాప్ డౌన్ అయ్యి దాని తర్వాత హ్యూజ్ ఓఐ బిల్డప్ కూడా కాలేదు, బట్ ప్రైస్ మాత్రం డెసైసివ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో అయితే వచ్చినుండే. సో ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ సెషన్ కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉండింది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా వీళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, బట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు బుల్లిష్గా కన్వర్ట్ అయిపోయినారు అండ్ మంచి స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీరు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్, యాక్చువల్గా ఎఫ్ఐఎస్ కంప్లీట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లయింట్స్కి ఆపోజిట్ ఉంటారు. సో రేపు అంటే నెక్స్ట్ సెషన్ మండే సెషన్ కోసం వీళ్ళు కూడా స్ట్రాంగ్ బేరిష్ అయితే ఉన్నారు వీళ్ళు. అండ్ వీళ్ళైతే బుల్లిష్ ఉన్నారు, ఈవెన్ స్ట్రాంగ్ అనుకున్న అట్లీస్ట్ మోడరేట్ బుల్లిష్ అయితే ఉన్నారు. సేమ్ వే ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్కి అలైన్ అవుతూ ఉంటారు, వీళ్ళ పొజిషన్ డేటా కూడా వాళ్ళకే అలైన్ అయ్యింది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు మంచి బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే సో వీళ్ళిద్దరికీ బయాజ్ ఉండింది. సో వీళ్ళు బేరీజ్ ఉన్నారు, ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఎలా చేయాలి, ఏం థింక్ చేయాలని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఐఎస్, బేసిక్గా డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయము. టీకే, సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారు, సేమ్ వే వీళ్ళు క్వైట్ ఆపోజిట్గా అయితే బేరీష్ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ మళ్ళీ ఎఫ్ఐఎస్కి ఆపోజిట్గా బుల్లిష్ అయితే ఉన్నారు. సో ఇక్కడ రేపు మార్కెట్లో ఎవరు ఎలా షిఫ్ట్ అవుతారు అండ్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కూడా ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్ బాటంలో కూడా క్లోజ్ చేయకపోవచ్చు కొన్ని టైమ్స్. అండ్ ఎప్పుడైతే రివర్సల్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే వీళ్ళ సైకాలజీ ఇంతకుముందు బ్రేక్ డౌన్ చేసినుంటే కొన్ని టైమ్స్ సేమ్ వే పైకి వెళ్తూ ఉంటే వీళ్ళు అట్లీస్ట్ ఆ టైంలో అయినా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వీళ్ళ డేటా ఎక్కడో చోట హెడ్జ్ అయి ఉంటుంది కాబట్టి సో చూద్దాం మండే ఏం జరుగుతుంది అండ్ మన అనాలిసిస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో యా, సో దానికంటే ముందు ఒకసారి క్విక్గా వీక్లీ వ్యూ చూద్దాం అండ్ మంత్లీ వ్యూ కూడా చూద్దాం, సో దట్ ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ యా, సో ఇంతకుముందు ఎవరైతే ఫ్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే పర్సనల్గా మెసేజ్ చేసినారో మంత్లీ టైంలో చూసి ఇది డబుల్ టాప్ లాగా ఉంది కదా అంటే ఇంతకుముందు కూడా ఎస్ అవుననే చెప్పాం అండ్ అనాలిసిస్ కూడా చేసి చూపించినాం ఎవ్రీ వీక్ వీడియోస్లో. టీకే, సేమ్ వే ఒక డబుల్ టాప్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అయితే ఉండింది అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ కూడా ఉండింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచి బేరిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ టార్గెటెడ్ ఏరియాస్ ఏమున్నాయి అనుకుంటే ఇది కూడా ఆ రోజు ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్న లెవెలే ఇది. సేమ్ వే ఈ లెవెల్ వరకు రావచ్చు, బట్ ఇది పొజిషనల్గా మంత్లీ కాబట్టి పొజిషనల్గా వస్తుంది అని చెప్పేసి లెవెల్ అయితే ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నాం. అండ్ సేమ్ వే వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కూడా మనం అట్లీస్ట్ ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. సో ఈ స్వింగ్ని కలిపినప్పుడు వచ్చిన ట్రెండ్ లైన్ ఇది. ఈవెన్ సేమ్ వే ఫ్రైడే రోజు అట్లీస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ప్రైస్ ఆగుతుంది అనుకునుండే, బట్ ఇట్ డిన్ హ్యాపెన్. అండ్ సేమ్ వే ఈ టూ ట్రెండ్ లైన్స్ కూడా ఒక క్లటర్ జోన్లో ఉంది కాబట్టి సేమ్ అదే అనుకుంటే. అండ్ మనం క్లియర్గా ఈఎంఎస్లో చూసినా కూడా అట్లీస్ట్ వీక్లీ ఈ ఏదైతే 100 EMA ఉందో దాని కిందనే ప్రైస్ అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో విచ్ ఈస్ బేరిష్ సైన్ ఇన్ డైలీ టైం ఫ్రేమ్ అనమాట. అండ్ యా, సో ప్రైస్ అయితే ఇక్కడే ఉంది. అట్లీస్ట్ ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంత డెసైసివ్గా పడ్డప్పుడు క్లయింట్స్ నుంచి వాల్యూమ్ అనేది ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి అయితే లేదు. సో అట్లీస్ట్ దీన్ని స్విచ్ చేసుకొని కొంత వాల్యూమ్ తీసుకొని మళ్ళీ రావాల్సిన సినారియో అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డైలీ టైం ఫ్రేమ్, సో అట్లీస్ట్ మంత్లీ వ్యూలో చూసుకుంటే మనకి ఇంకా టార్గెట్స్ అనేవి ఈ రేంజ్ వరకు అయితే ఉన్నాయి. సో ఇవి వస్తాయా రాదనే సెకండరీ, మనం తీసుకున్న ఎవ్రీ మార్కెట్లో అట్లీస్ట్ 30 to 50 పాయింట్స్ని ఈచ్ లాట్ కోసం క్యాప్చర్ చేసేటప్పుడు ఇంత రేంజ్లో మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ రోజుకి మనం ఇంట్రాడే చేసేటప్పటికి ఎలా అలైన్ అయి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ యా, సో మండే రోజుకి మళ్ళీ గ్యాప్ డౌన్ వచ్చా గ్యాప్ అప్ వచ్చా అంటే అది మన చేతుల్లో ఉండదు. సో డిపెండ్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్ క్యూస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ప్రీ మార్కెట్లో కూడా పొజిషన్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా డిసైడ్ అవుతుంది. బట్ మనం ఎలా చూడాలి అంటే ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ పొజిషనల్గా చూసుకుంటే బేరిషే ఉంది, సెల్ ఆన్ రేజే ఉంది, బట్ ఇక్కడ లిక్విడిటీ హంటింగ్ అయితే ఉండాలి. మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రైస్ ఎప్పుడైనా సరే ఇలా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేసుకుంటూ పైకి వెళ్ళినప్పుడు లోవర్ హైస్ లోవర్ లోస్ చేసుకుంటూ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో అయితే వస్తుంది. బట్ ఇక్కడ కంప్లీట్ డెసైజివ్ మూవ్ అయితే ఉంది. అండ్
సో ఎల్ఈటి వేవ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బికాజ్ అది సైకలాజికల్గా కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మండే రోజుకి బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ లేదనిపిస్తుంది పర్సనల్గా, అండ్ ఈవెన్ ప్రొపరేటరీస్ కూడా బుల్లిష్ ఉన్నారు. సో ఇక్కడ కూడా బుల్లిష్ ఉన్నారు కదా, జరగలేదు కదా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడే అవాయిడ్ చేసినప్పుడు ఇంకా దాంట్లో లాసెస్ అనేటివి ఏముంటాయి, ఆర్ ఈవెన్ సో 10-20% ఆఫ్ క్వాంటిటీని చేసినా కూడా మంచి హ్యూజ్ సక్సెస్ అనేటివి ఉంటా ఉంటాయి. సో పర్సనల్గా మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా అలైన్ అయి ఉంటున్నారు ఇలాంటి సినారియోస్కి అనేది ఇంపార్టెంట్. సో నేను ఏం చేస్తున్నా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను కాబట్టి దట్స్ ఫైన్. ఠీకే, యా. అండ్ ఇక్కడ నుంచి కూడా ప్రైస్ ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే కోసం ఏంటి అంటే ప్రైస్ ఈ లెవెల్ పైన ఉంటే బుల్లిష్గా యాక్సెప్ట్ చేస్తా పర్సనల్గా, అండ్ దీనికంటే కింద ఉండి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కిందికి వస్తూ ఉంటే ఇది ఒక అట్లీస్ట్ 1:1 కానీ 1:2 కానీ క్విక్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకునే ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తా. బికాజ్ అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చే వరకు కొంత క్లయింట్స్ యాడ్ అయినా కూడా కొంత లిక్విడిటీ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఏరియా నుంచి చూసుకుంటే కూడా మీకు ఫిబనాచి లెవెల్స్ ఏ లెవెల్ వరకు వస్తున్నాయో కూడా ఒకసారి చూద్దాం. సో ఈ ఏరియాస్లో ఏదన్నా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి అలాంటి సినారియోస్లో ప్రైస్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో వచ్చిన బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా కూడా సో అది కొంత హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ నుంచి మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకుంటా ఉన్నా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పొజిషన్స్ వాళ్ళు ఎలాగో బయాస్లో ఉన్నారు కాబట్టి పర్సనల్గా మనకి ఎలాగో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం ఏం చేయగలుగుతాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. అండ్ యా, సో అట్లీస్ట్ ప్రైస్ ఇక్కడికి వచ్చేవరకు ఈఎంఐ రిజెక్షన్ కూడా స్టార్ట్ అవ్వడం అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి బేరిష్ అని ఉంది అని తెలిసినప్పుడు ఏంటంటే అది బేరిష్ అవ్వదు, అట్లీస్ట్ కొంత టాప్ సైడ్ పైకి అయితే వెళ్ళి వస్తూ ఉంటుంది. పర్సనల్గా బయాజ్ ఉన్నప్పుడు అంటే బిట్వీన్ ఎఫ్ఐఎస్కి కానీ ప్రొపరేటరీస్కి కానీ సో ఇద్దరికి అపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏంటి అంటే పర్సనల్గా ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాం, ఆర్ ఫస్ట్ 30 minutes 45 minutes వెయిట్ చేస్తే ఒక క్లియర్ డైరెక్షన్ దొరుకుతుంది బేస్డ్ ఆన్ ద ఓఐ చేంజ్. ఠీకే, సేమ్ వే మండే కూడా ఇదే. అండ్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ. అండ్ ప్రైస్ దీనిపైన గ్యాప్ అప్ పైన ఆర్ ప్రైస్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఇది కూడా ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఈవెన్ 1:1 1:2 రేంజ్లో అయితే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడానికి పర్సనల్గా ప్రాబిలిటీ ఉందనేది నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా బేస్డ్ ఆన్ ఓఐ చేంజ్ అండ్ ఆల్. ఠీకే, సో ఇదొకటి అనమాట. అండ్ సేమ్ వే ప్రైస్ అవాయిడబుల్ సినారియో ఇంతకుముందు మనం ఈ ఏరియాస్లో పెట్టుకుంటా ఉండే, బట్ మండే కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే కూడా పర్సనల్గా నేనైతే ఈ లెవెల్స్ని అయితే చేజ్ చేయను. బికాజ్ అన్లెస్ అంటిల్ ఓఐ కన్ఫర్మేషన్ ఉంటే తప్ప, సేమ్ ఇక్కడ ఎలా అయితే జరిగిందో ఇలాంటి ఓఐ కన్ఫర్మేషన్ ఉంటే తప్ప పర్సనల్గా చేజ్ అయితే చేయను. సో దీన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. బికాజ్ ఎప్పుడైనా సరే లోవర్ లెవెల్స్లో ట్రాప్ అయ్యేది రీటైలర్స్, అండ్ మనం మల్టిపుల్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఇది అవాయిడబుల్ సినారియో. సేమ్ వే ఇన్ కేస్ మార్కెట్లో ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, వార్ ఆగిపోయిందని చెప్పి, ఆర్ మళ్ళీ ప్లెంటీ ఆఫ్ న్యూస్ ఏదో ఒకటి ఉంది, సో దాన్ని బట్టి ఇంకొంచెం ప్రైస్ గ్యాప్ అప్ అయి పైకి వెళ్తా ఉన్నా కూడా అట్లీస్ట్ నేను ఈ పై నుంచి ఫిబనాచి లెవెల్స్ డ్రా చేసుకొని ఆ లెవెల్స్కి వెళ్ళినాక షార్ట్ చేయడానికి ట్రై చేస్తే తప్పిస్తే పర్సనల్గా అయితే లోవర్ లెవెల్స్లో కానీ ఈ లెవెల్స్లో కానీ డైరెక్షన్ షార్ట్ చేయడానికి అయితే పర్సనల్గా నేనైతే ఇంట్రెస్ట్ చూపాను. అండ్ ప్రాబబిలిటీ కూడా లేదు అక్కడ. బికాజ్ ఈవెన్ ఇలా డిసైసివ్గా కిందికి వెళ్తున్నా కూడా సర్టెన్ లిక్విడిటీ అయితే కావాలి. సో ఆ లిక్విడిటీ కోసం అయితే ఎంతో కొంత బౌన్సెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా చూడండి, సో డౌన్వర్డ్స్లో ఓపెన్ అయింది, ఒక బౌన్స్ అనేది వచ్చింది, దాని తర్వాత మళ్ళీ సో ఒక డౌన్వర్డ్స్ గ్యాప్ డౌన్ అయిపోయింది, మళ్ళీ కొంత లిక్విడిటీ కోసం పైకి వెళ్ళింది. సేమ్ వే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను తప్పిస్తే లోవర్ లెవెల్స్లో చేజ్ చేసుకుంటూ వెళ్తే మన క్యాపిటల్ అనేది పోతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి గ్యాప్ డౌన్ అయింది, దాని తర్వాత పైకి వెళ్ళింది, అండ్ దాని నుంచి సో ఇలాంటివి క్యాప్చర్ చేయాలి. అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం. సేమ్ వే మళ్ళీ సో ఇది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్లో అనిపించవచ్చు వాట్ ఎవర్, కానీ ఎప్పుడైనా సరే ఈ లోవర్ లెవెల్స్లో ఒకరోజు మనం అట్లీస్ట్ మనం 100 రూపీస్ దగ్గర పుట్ బై చేసేసి 300 రూపీస్ రేపు చూసి, అంటే అట్లీస్ట్ నిన్న చూసి సేమ్ ఎవ్రీడే అదే రావాలి అనే ఒక ఐడియాతో మైండ్ సెట్తో మనం ఉంటాం. బట్ అది ఎవ్రీ టైం రిపీట్ అవ్వదు. ఓన్లీ అది ఈవెంట్ డేస్ కానీ మార్కెట్లో ఏదన్నా అన్సర్టనిటీ హ్యూజ్ లెవెల్లో బిల్డ్ అయ్యి పబ్లిక్ మైండ్ సెట్తో ఆడుకుంటున్నప్పుడు కానీ ఇలాంటి సినారియోస్ అనేవి వస్తాయి. ఈవెన్ దో దాన్ని క్యాప్చర్ చేయకున్నా పర్లేదు, ఎవ్రీడే మనం కొంత శాలరీ లాగా మన మార్కెట్ నుంచి కొంత తీసుకోగలిగితే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అదర్వైజ్ పెద్ద దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో పర్సనల్గా మేము ఏదైతే చేసేది అది మీకు చెప్పిస్తా ఉన్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఇక్కడ. అండ్ వీఆర్ నాట్
టాస్కింగ్కి మేము చేసేది మీరు చేయమని. ఓన్లీ థింగ్ ఈజ్ మేము ఎలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం, సో ఎలా ట్రేడ్ చేస్తూ ఉంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సేమ్ వే మీకు కూడా మీ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోండి, సర్టెన్ అమౌంట్ రెగ్యులర్గా తీయడానికి కొంత స్ట్రాటజీని పెట్టుకోండి. అండ్ మేము పర్సనల్గా ఆర్ఎస్ఐ కానీ ఈఎంఎస్ కానీ మల్టీ టైం ఫ్రేమ్ సెటప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో అట్లా సెటప్తో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ పర్సనల్గా బేసిక్గా ఈవెన్ టెలిగ్రామ్కి వచ్చినా కూడా అట్లీస్ట్ మీ వ్యూ బుల్లిష్ అయితే అట్లీస్ట్ బాటమ్స్లో బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తా. ఈవెన్ బేరిష్ అయితే అట్లీస్ట్ ఒక రిట్రేస్మెంట్ వరకు చూడమని చెప్తా. ఎందుకంటే పర్సనల్గా మేము ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోం. బికాజ్ ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు బేరిష్ ఉన్నారనుకోండి, సో ఇన్ కేస్ మార్కెట్ వాళ్ళకి ఒక్కరోజే సపోజ్ వాళ్ళు బుల్లిష్ ఉన్నారనుకోండి, అది మార్కెట్ బేరిష్ అయింది, వాళ్ళకి ఒక్కరోజే లాస్ ఉండొచ్చు, బట్ మిగతా రోజుల్లో వాళ్ళ సెటప్ ప్రకారం వాళ్ళకి ప్రాఫిటబుల్లోనే ఉండొచ్చు. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకో. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ఈ లెవెల్లో బేరీజ్ చేసే కంటే కొంత గ్యాప్ వస్తే బేరీజ్ చేస్తే, అంటే కొంత బౌన్స్ వచ్చినప్పుడు బేరీజ్ చేస్తే యూజ్ అవ్వచ్చు అని. అండ్ సేమ్ వే అట్లీస్ట్ బుల్లిష్ అనేది థాట్ కూడా లేదు, బట్ బుల్లిష్ ఉన్నా కూడా ప్రాపర్ ఎక్కడి నుంచి మనం బుల్లిష్ అనుకున్నాం అలాంటి పాయింట్స్ అన్ని గుర్తు చేయడానికే అట్లీస్ట్ మెసేజ్ అయితే చెప్తా ఉంటా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సో జనరల్గా వీ డోంట్ ఫోకస్ ఆన్ టిప్స్ అండ్ కాల్స్ అనమాట. సో అంతకుమించి ఏం లేదు. అండ్ ఫ్యూ మెంబర్స్ మెసేజ్ చేసినుండే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా సేమ్ వే ఇక్కడ నుంచి చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా డైవర్జెన్సెస్ ఉండే, అండ్ అదే మెన్షన్ చేసినుండే ఇంతకుముందు లాస్ట్ వీక్ ఆర్ అంతకుముందు మెసేజ్ చేసినప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు. సో అదే జరుగుతూ ఉంది. అండ్ ఇదే లెవెల్ సపోర్ట్గా అనుకున్నాం. ప్రైస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇదే లెవెల్కి సపోర్ట్ అయితే వచ్చింది. సేమ్ వే డిసైసివ్ మూవ్ అయితే ఉండింది, బట్ ఎంతో కొంత లిక్విడిటీ కావాలి, కొంత సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నా. కానీ నా వ్యూ అయితే మార్చుకోవట్లేదు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ, బికాస్ సెల్ ఆన్ రైజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రైస్ ఇలా డిసైసివ్గా కిందికి వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక బౌన్స్ వస్తే మళ్ళీ షార్ట్ చేయడానికి రిట్రేస్మెంట్స్ కానీ, ఇందులో ఈఎంఎస్ కానీ ఆర్ ఈవెన్ రెసిస్టెన్సెస్ జోన్స్ కానీ ఇవన్నీ ప్రిడిక్ట్ చేసి కొట్టుకొని ఆ లెవెల్స్లో షార్ట్ చేసిన పొజిషనల్గా కూడా రిలాక్స్గా ట్రేడింగ్ అయితే చేయొచ్చు. బై ఆన్ డిప్స్ అనే థాట్ అయితే లేదు, ఆ వ్యూతో కూడా లేము. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, అది అంతే తప్ప బై ఆన్ డిప్స్ అయితే కాదు. టీకే అండ్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు డైలీ క్లియర్గా చూడండి, ప్రైస్ ఇంత క్లియర్గా కిందికి వస్తూ ఉంది. సేమ్ వే ఫెడరల్ బ్యాంక్ చూసుకున్నా, ఏయూ బ్యాంక్ చూసుకున్నా, సో ఇలాంటివన్నీ కూడా నేను లాస్ట్ వీకెండ్ అనుకుంటా. సో డైవర్జెన్సెస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి ఇన్ కేస్ డౌట్ ఉన్నా కూడా ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇది ప్రాసెస్. అండ్ ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉంటా, బికాజ్ అంటే డైవర్జెన్సెస్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అనేది క్లియర్గా మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, హౌ టు క్యాచ్ స్టాప్స్ అంటాం కదా, సో అది పర్సనల్గా మాకు ఒక పెద్ద మంచి సబ్జెక్ట్ అయితే ఉంది. సో అప్ సైడ్ వీక్స్ ఉన్నాయి, అండ్ సేమ్ వే మీరు క్లియర్గా చూసుకున్న డైవర్జెన్సెస్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత చూడండి ప్రైస్ అనేది ఎంత డిసైజివ్గా ఇక్కడ నుంచి చూసుకుంటా ఉంటే ప్రైస్ పైకి వెళ్తుంది. అంటే బేసిక్ ఇక్కడ చూడండి వెరీ లో వాల్యూమ్స్ ఉంటాయి ఇక్కడ. సో వాల్యూమ్స్లోకి అంత స్ట్రెంతే లేదు చూడండి. సో బుల్లిష్ వాల్యూమ్స్కి అంత స్ట్రెంత్ లేదు, కంప్లీట్గా న్యూట్రల్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఇక్కడే బిగ్ ప్లేయర్స్ అందరూ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ న్యూస్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. సేమ్ వే మీరు కూడా చూసుంటారు, బట్ యాక్సెప్ట్ చేయం పర్సనల్గా. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే ఈ లాసెస్ అన్నీ బేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. టీకే సో సేమ్ వే అంటే వీఆర్ నాట్ యాంటీ టు ఫెడరల్ బ్యాంక్ ఆర్ సంథింగ్, ఓన్లీ థింగ్ ఈజ్ టెక్నికల్ అనాలిసిస్ షేర్ చేస్తూ ఉన్నాం. సో దట్స్ ఆల్ ఫర్ మండే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.